సుజనా చౌదరి, సీఎం రమేష్, రఘురామకృష్ణంరాజుకు బీజేపీ షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ ముగ్గురు నేతలకు టికెట్ కేటాయించలేదు అని గుసగుసలు పొలిటికల్ సర్కిల్లో సర్క్యులేట్ అవుతున్నాయి. ఇప్పటికే బీజేపీ నుంచి రఘురామకు సీట్ ఇవ్వమని కమలం పార్టీ క్లారిటీ ఇచ్చినట్టు సమాచారం. విజయవాడ ఎంపీ స్థానం నుంచి పీవీపీని బరిలో దించే యోచనలో బీజేపీ ఉన్నట్లు సమాచారం. ఇక నర్సాపురం నుంచి దివంగత సినీ నటుడు కృష్ణంరాజు సతీమణి శ్యామల లేదా కృష్ణంరాజు మేనల్లుడు నరేంద్ర వర్మ బరిలో దిగే ఛాన్స్ ఉంది. సుజనా చౌదరి, సీఎం రమేష్, రఘురామకృష్ణంరాజుకు బీజేపీ షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ ముగ్గురు నేతలకు టికెట్ కేటాయించలేదు అనే గుసగుసలు పొలిటికల్ సర్కిల్లో సర్క్యులేట్ అవుతున్నాయి. ఇప్పటికే బీజేపీ నుంచి రఘురామకు సీట్ ఇవ్వమని కమలం పార్టీ క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తోంది. విజయవాడ ఎంపీ స్థానం నుంచి పీవీపీని బరిలో దించే యోచనలో బీజేపీ ఉన్నట్లు సమాచారం. ఇక నర్సాపురం నుంచి దివంగత సినీ నటుడు కృష్ణంరాజు సతీమణి శ్యామల లేదా కృష్ణంరాజు మేనల్లుడు నరేంద్ర వర్మ బరిలో దిగే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి. శీలా ఇప్పటి వరకు అయితే చూసినట్లయితే బీజేపీ, జనసేన, టీడీపీ పొత్తు ఖరారైంది. పొత్తులతో పాటు సీట్లు కూడా దాదాపు ఖరారైన నేపథ్యంలో అయితే అధిష్టానం అభ్యర్థులపై దృష్టి సారించిన నేపథ్యంలో ఎక్కడెక్కడైతే ఎవరెవరిని పోటీ చేయించాలనే ఉద్దేశంతో ఇప్పటికే ఒక క్లారిటీకి వచ్చినట్టు తెలుస్తుంది. అయితే ఈ గతంలో మనం చూసినట్టయితే శివప్రకాశం పార్లమెంట్ సీట్లకు సంబంధించి పొత్తులో వెళ్తే ఏ విధంగా ఉంటుందని చర్చించారు. వాటి ప్రకారం ఇప్పటికే ప్రతి పార్లమెంట్ స్థానం ఇద్దరు అభ్యర్థులను కూడా సెలెక్ట్ చేసి వారిని అధిష్టానానికి పంపించినట్లు. అదే ఇప్పుడు మనం విజయవాడ చూసినట్లయితే పీవీకి సీట్ ఇచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా నర్సాపురంలో అయితే మాజీ మంత్రి సినీ నటుడు కృష్ణరాజు సతీమణి శ్యామలకు ఇచ్చే అవకాశం ఉంది. ఒకవేళ శ్యామల విముక్తి చూపిస్తే మాత్రం నరేంద్ర వర్మకి ఇవ్వాలనే ఉద్దేశంతో ఉంటే, అదేవిధంగా సుజనా చౌదరి, పివి రమేష్, రఘురామ కూడా సీటు ఇచ్చే అవకాశం లేదని తెలుస్తుంది. అయితే ఒకవేళ సీట్ ఇస్తే రఘురామకు సీటు బీజేపీ నుంచి ఇవ్వాలని ఒక క్లారిటీ కూడా వచ్చింది. అయితే నర్సాపురం నుంచి మనకి శ్యామలని పోటీ దింపితే విజయం సులువుగా లభిస్తుందన్న నేపథ్యంతో అక్కడ ఉంది. అయితే గతంలో కృష్ణరాజు మనకి చూసినట్టు కృష్ణరాజు అక్కడ బీజేపీ తరపు నుంచి పోటీ చేసి గెలిచి కేంద్ర మంత్రిగా పనిచేశారు. అదేవిధంగా పలు సామాజిక కార్యక్రమాలు కూడా అక్కడ కృష్ణరాజు వంశం వాళ్ళు చేస్తున్నారు. అక్కడ బలమైన సామాజిక వర్గంతో పాటు ప్రభాస్ కున్న సినీ గ్రామాలు కూడా ఉపయోగించుకుంటే అక్కడ గెలుపు ఈజీగా సులభంగా అవుతుందని కూడా కేంద్ర జాతీయ నాయకత్వం ఆలోచన ఉన్నట్టు తెలుస్తుంది. అందుకే శ్యామలను కానీ నరేంద్ర వర్మ కానీ అక్కడి నుంచి పోటీ చేయించాలనే ఉద్దేశంతో కూడా జాతీయ నాయకత్వం ఆలోచిస్తుంది. శివల రమేష్, సుజనా చౌదరి, సీఎం రమేష్, రఘురామకు సీటు కేటాయించకపోవడానికి ప్రత్యేకించి వారి అధికారికంగా ప్రకటన ఇచ్చారా? పొలిటికల్ సర్కిల్స్ లో గుసగుసలు నడుస్తున్నాయని తెలుస్తోంది. ఇట్లా వాస్తవం ఎంత? అంటే ఇప్పటి వరకు మనకు తెలిసిన సమాచారం ఇలాంటి అయితే సమాచారం అయితే లేదు. వాళ్ళ నుంచి పోటీ చేస్తారా లేదా లేదంటే జాతీయ నాయకత్వంలో మనకైతే సమాచారం లేదు. అయితే అయితే గతంలో సర్వేలు చేసిన ప్రకారము దాని ప్రకారంగా వాళ్ళు చీట్లు ఇవ్వాలి. ఎందుకంటే నరేంద్ర మోడీ 400 పార్లమెంట్ స్థానాలను లక్ష్యంగా పోటీ చేస్తున్నారు. ప్రతి పార్లమెంట్ స్థానం ప్రతిష్టాత్మకంగా తీసుకునే నేపథ్యంలో గెలుపు అవకాశాలకే ఉన్న అభ్యర్థులకే సీటు ఇవ్వాలని కూడా అధిష్టానం ఉంది. ఆ సర్వేలో అయితే ఏ విధంగా ఉందో దానికి అనుగుణంగానే సీట్లు కేటాయించి అభ్యర్థులను నిలపాలనే ఉద్దేశంతో ఉంది. దాంట్లో భాగంగానే వాళ్ళకి సీట్లు నిరాకరించే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ రమేష్. సుజనా చౌదరి, సీఎం రమేష్, రఘురామకృష్ణంరాజుకు బీజేపీ షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ ముగ్గురు నేతలకు టికెట్ కేటాయించలేదు అని గుసగుసలు పొలిటికల్ సర్కిల్లో సర్క్యులేట్ అవుతున్నాయి. ఇప్పటికే బీజేపీ నుంచి రఘురామకు సీట్ ఇవ్వమని కమలం పార్టీ క్లారిటీ ఇచ్చినట్టు సమాచారం. విజయవాడ ఎంపీ స్థానం నుంచి పీవీపీని బరిలో దించే యోచనలో బీజేపీ ఉన్నట్లు సమాచారం. ఇక నర్సాపురం నుంచి దివంగత సినీ నటుడు కృష్ణంరాజు సతీమణి శ్యామల లేదా కృష్ణంరాజు మేనల్లుడు నరేంద్ర వర్మ బరిలో దిగే ఛాన్స్ ఉంది.
సుజనా చౌదరి, సీఎం రమేష్, రఘురామ కృష్ణంరాజుకు బీజేపీ షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ ముగ్గురు నేతలకు టికెట్ కేటాయించలేదు అనే గుసగుసలు పొలిటికల్ సర్కిల్